నరేంద్ర మోదీ గారు, వ్లాదిమిర్ పుతిన్, జీ జింగ్పింగ్ వీళ్ళ ముగ్గురు కూడా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళలేదు. మోదీ గారు ఒక స్పెషల్ స్పీచ్ ఇవ్వబోతున్నారు అని చెప్పి ప్రపంచ స్థాయిలో ప్రముఖ పత్రికలు ఆర్టికల్స్ కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు. కానీ ఈయన అమెరికా వెళ్ళలేదు. ఈయనకి బదులుగా మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఈయన వెళ్ళారు. సో ఆ స్పెషల్ స్పీచ్ కూడా ఈయన ఇవ్వబోతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు డుమా కొట్టారు? మరి వీళ్ళు ముగ్గురు అన్నప్పుడు ఇది చాలా పెద్ద వ్యవహారం కదండి. మీకు ప్రపంచంలో 44% జీడిపి ఈ బ్రిక్స్ దేశాలదే కదా. సో బ్రిక్స్ దేశాలు అన్నప్పుడు అతి ముఖ్యమైన 3 దేశాలు భారత్, రష్యా, చైనా. సో దీన్ని ప్రపంచం ఎలా చూస్తుంది అంటే జీడిపి అని మాట్లాడితే ఇవాళ నంబర్ 1 పొజిషన్లో భారత్ ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ మీకు గణనీయంగా పెరగడం. అలాగే మీకు యుద్ధము, ఆయుధాలు అని అన్నప్పుడు రష్యాకు మించిన దేశము లేదు. మరి టెక్నాలజీ ప్రొడక్షన్ అన్నారు అనుకోండి చైనా. సో ఈ డెడ్లీ కాంబినేషన్. వీళ్ళు ముగ్గురు కూడా అమెరికా పతనాన్ని కోరుకుంటున్నారా? ఇది వీళ్ళు ఎలా చేస్తారు? ఒకవేళ వీళ్ళు చెయ్యాలి అని చైనాలో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వీళ్ళు ప్లాన్ చేశారు అనుకోండి, ఇది ఒక సీక్రెట్ ప్లాన్ అనుకోండి, ఇప్పుడప్పుడే బయటికి రాదు. వీళ్ళు అమెరికాను ఎలా దెబ్బ కొట్టగలుగుతారు? ఇవాళ మీరు చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఇస్లామిక్ దేశాలకు సంబంధించిన నాయకులనంతా కలుస్తున్నారు. ఫ్రంట్ రోలో ఎవరున్నారు? పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి. అడుక్కు తినే ఒక దేశము వాళ్లకు ఇంత పెద్ద ఇంపార్టెన్స్. పొరపాటుగా మోదీ గారు అమెరికా వెళ్ళుంటే అర్జెంటుగా మీకు షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ని పిలిపించి మోదీ గారి ముందు డొనాల్డ్ ట్రంప్ కూర్చోబెట్టేవాడు. సో అలాంటి ఒక దరిద్రమైన సిట్యువేషన్ మనకు కలగలేదు. ముందే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడము, మోదీ గారు సింపుల్గా ఈ ప్రోగ్రామ్ని అవాయిడ్ చేశారు. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ గ్రూప్ అమెరికాను, డొనాల్డ్ ట్రంప్ పాలనను ఎలా దెబ్బతీస్తారు? మీకు గమనించారో లేదో, గత 6 నెలల నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ గ్రూప్ అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఈ గ్రూప్లో ఉండే దేశాలపై నేను శాంక్షన్స్ విధిస్తాను, నేను అసలు వీళ్ళు డీ-డాలరైజేషన్ అని మాట్లాడితే ఒప్పుకోను. ఎందుకండి అంటే మీరు డీప్ స్టేట్ పాలిటిక్స్లోకి వెళ్ళారు అనుకోండి. ప్రస్తుతం అమెరికా వద్ద ఎంత బంగారము ఉంది? 8,000 మెట్రిక్ టన్నులండి. ప్రపంచంలో ఏ ఒక దేశము వద్ద కూడా ఇంత బంగారం ఉండదు. మరి ఇంత బంగారం ఎలా వచ్చింది అంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో ఇంత బంగారాన్ని అమెరికా వాళ్ళు ఎలాగా మీకు ఇలా ఉంచగలిగారు? ఏం జరిగింది? ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు? ఇంత బంగారం ఎలా వచ్చింది? ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ World War I అనండి, World War II ఆ రోజుల్లో అమెరికా నేను ఒక న్యూట్రల్ దేశం అని చెప్పేవారు. కానీ మీరు ఒక యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, అమెరికా యొక్క మిత్ర దేశాలు, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద యుద్ధాలు కదా. మరి ఈ బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాలి? మీకు శత్రువులు వచ్చి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. వీళ్ళు భారత్ నుంచి బంగారం లూటీ చేశారు, యూకే తీసుకువెళ్ళారు, అక్కడెక్కడ దాచాలి? సో అలా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కదా, ఆస్ట్రియా ఉంది, అలాగే మీకు స్విట్జర్లాండ్, ఇలాంటి దేశాలు. సో వీళ్ళందరూ ఏం ఆలోచించారు? ఈ బంగారాన్ని, మా బంగారాన్ని కాపాడుకోవాలి అంటే వీటినంతా తీసుకువెళ్ళి అమెరికాలో ఉంచేమో అనుకోండి, వాళ్ళ రిజర్వ్స్లో పెట్టేమో అనుకోండి. అమెరికా మీద ఎవరు దాడులు చెయ్యరు కదా, కాబట్టి మా గోల్డ్ సేఫ్గా ఉంటుంది. ఇది వీళ్ళు ఆలోచించారు. అలాగ కుప్పలు తెప్పలుగా వాళ్ళ బంగారాన్ని తీసుకువెళ్ళి అమెరికాలో వీళ్ళు దాచిపెట్టారు. మరి దీనికి గ్యారంటీ ఏంటి? సో అమెరికా వాడు ఏమన్నాడు? నేను మీకు ఒక బాండ్ ఇస్తాను, అమెరికన్ బాండ్, చాలా చాలా విలువైనది, దీనిని మీరు పెట్టుకోండి, ఎప్పుడు మీకు అవసరం ఉంటుందో, అంటే ఇది ఒక సర్టిఫికెట్ లాగా. ఇప్పుడు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే వాళ్ళు ఒక బాండ్ ఇస్తారు కదా, సో సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఎప్పుడైనా మీరు తీసుకువెళ్ళి ఈ బాండ్ను, సర్టిఫికేట్ను చూపిస్తే వాళ్ళు తిరిగి మీ డబ్బు ఇచ్చేస్తారు. అలాగ మళ్ళీ బాండ్ని చూపించండి, మేము మీ బంగారాన్ని తిరిగి ఇస్తాము అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పారు. సో మీకు 2వ ప్రపంచ యుద్ధము కూడా అయిపోయింది. ప్రపంచ దేశాలు మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా?
ఈ భయాన్ని అమెరికా వాడు సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క దేశంలో కలిగించాడు. అంటే వీళ్ళు ఎవరు వచ్చి తమ బంగారాన్ని అడగకూడదు. ఒకవేళ మీరు వెళ్ళి అడిగారు, మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధము. అందుకే ప్రపంచమంతా కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక అన్సర్టెనిటీ అనేది ఉంటే వీళ్ళ బంగారం అంతా నా దగ్గర ఉంటుంది. ఒక స్టేజ్లో ఏం చెప్పాడు, మీకెందుకండి బంగారము, నా బాండ్ ఉంది కదా, ఇది బంగారముతో సమానము, దీనిని పెట్టుకొని మీరు వ్యాపారాలు చేసుకోండి. మీరు ఎక్కడైనా అమెరికన్ బాండ్ అంటే దానికి ఉండే వాల్యూ వేరు, దీన్ని చూపించి మీరు వ్యాపారాలు చేసుకోండి. ఒక స్టేజ్లో ఈ అమెరికన్ బాండే మనము మాట్లాడుతున్న అమెరికన్ డాలర్. అంటే ఎవరి వద్ద ఎక్కువ డాలర్స్ ఉంటాయో వాళ్ళు సంపన్న దేశాలు. అంటే మీ దగ్గర ఎంత ఎక్కువ అమెరికన్ బాండ్స్ ఉన్నాయో అంత యూఎస్డి ఉన్నట్టే. సో ఇప్పుడు సమస్య అంతా ఇక్కడే. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ పతనం అవుతుందో వాడు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అని వేరే మార్గం వెతుక్కుంటున్నాడు. సైలెంట్గా ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్క దేశము దగ్గర కూడా అమెరికన్ బాండ్ అనబడే యూఎస్డి ఉంటుంది కదా, కరెన్సీ ఉంటుంది కదా. ఎంత ఎక్కువ మీరు ఉంచుకుంటే మీరు అంత సేఫ్, ఎకనామిక్గా మీరు స్టేబుల్గా ఉంటారని ఒక ప్రచారం వీళ్లకు వీళ్ళే చేశారు. ఇవాళ మల్టీపోలార్ వరల్డ్లో ఈ అమెరికన్ డాలర్కి వ్యతిరేకంగా మీకు భారత్, రష్యా, చైనా కలిసిపోయి బ్రిక్స్ అనబడే గ్రూప్ ఒక కొత్త రకమైన బ్యాంకింగ్ సిస్టమ్, ఇందులో కొత్త కరెన్సీ వచ్చింది అనుకోండి. ఇక అమెరికన్ డాలర్ అనేది పతనమైపోయింది అనుకోండి, అమెరికా వాడు అడుక్కు తింటాడు. పాకిస్తాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో ఎందుకు గ్రేట్ ఎగ్జాంపుల్. ఇవాళ మీరు అమెరికాను చూశారనుకోండి, భారతీయులు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, వీళ్ళు కదండి ఉంటారు. ఆసియా ఖండానికి సంబంధించిన ఒక గ్రేట్ టాలెంట్ అమెరికా కోసము ఇవాళ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. రేపు అమెరికన్ డాలర్ పతనమైపోయింది, ప్రేమ్ గారు ఇలా జరుగుతుందా అంటే మనము యూకే మహా సామ్రాజ్యాన్ని చూసాం, బ్రిటిష్ ఎంపైర్, ఫ్రెంచ్ కాలనీస్ ఎన్ని చూసాం. సో ఇప్పుడు అమెరికా కూడా అదే అయ్యింది అనుకోండి. మీకు డీడాలరైజేషన్ జరిగింది, మీకు అమెరికన్ డాలర్ పతనం అయిపోయింది. ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారండి. జపాన్ వాడు జపాన్ అంటాడు, భారతీయులు భారత్ అంటారు, చైనా వాళ్ళు చైనా వెళ్ళిపోతారు. అక్కడ ఉద్యోగాలు చేయడానికి ఎవ్వరు మిగలరు. సో అప్పుడు పరిస్థితి ఏమిటి? సో ఇదే ఇవాళ వీళ్ళు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒకే దెబ్బ కొడదాము, బ్రిక్స్ అందాము, బ్రిక్స్లో కొత్తగా ఇంకొక 10 దేశాలను కలుపుకొని ఒక కొత్త రకమైన ఎకనామిక్ కండిషన్స్ను మనము క్రియేట్ చేయగలిగితే హయ్యెస్ట్ పాపులేషన్ ఉండే దేశాలు, హయ్యెస్ట్ జీడిపి ఉండే దేశాలు, ప్రొడక్షన్లు, ఇండస్ట్రీస్ ఉండే మీకు చైనా, భారత్ లాంటి దేశాలు, అలాగే శక్తి, ఆయుధాలు అన్నప్పుడు రష్యా అక్కడ నిలబడి ఉంటుంది. సో ఈ గ్రూప్, బ్రిక్స్ గ్రూప్ అనేది బలోపేతం అయితే మీకు అమెరికా అనబడే దేశము టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టే మీకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతని ప్లాన్ ఎలా ఉంది? డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే ఇస్లామిక్ దేశాలను అంతా కూడా తనతో కలుపుకుంటే ఏ రకంగా? మీకు ఇస్లామిక్ నాటో ఉన్న నాటోని విడిచిపెట్టాడు. ఇవాళ ఈ నాటో దగ్గరికి వెళ్ళి దీని యొక్క లీడర్ ఎవరు? పనికి మాలిన పాకిస్తాన్. సో పాకిస్తాన్ వాడి మాటలను పెట్టుకొని వాడితో వీడికి వ్యాపారం ఉంది కాబట్టి ఇస్లామిక్ దేశాలను కలిపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఇస్లామిక్ దేశాలు తెలుసుకొని ఒక అసలు సిసలైన నిజము ఏమిటి అంటే మీకు ఇజ్రాయెల్ అనబడే దేశము అమెరికా యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. మీకు ఇజ్రాయెల్ లేకుండా అమెరికా అనే దేశమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈరాన్ మీద బాంబు వెయ్యగలిగిన వాళ్ళు, ఖతార్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేస్తే ట్రంప్ ఏం చేయగలిగాడు? ఏవీ లేదు. సో ఇదంతా ఒక మాయా ప్రపంచము. ఈ మాయలో ఒక క్లారిటీ కావాలి అంటే బ్రిక్స్ గ్రూప్, ఈ 3 అగ్రరాజ్యాలు కలిసి అమెరికాను ఎలా కొట్టబోతున్నారు, ఈ ప్లాన్ 2028 లోపల ఎగ్జిక్యూట్ అయిపోతుందని చెప్పి ఇవాళ ఆర్థిక నిపుణులు, యుద్ధ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ సమాచారం మీ దాకా వచ్చిందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.